హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సున్నుండ చేసుకుందాం. చేసుకునే విధానం చూద్దాము. ఒక కడాయి తీసుకొని కడాయిలో 2 కప్స్ మినపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకొని ఫ్రై చేయాలండి. ఇవి టేస్ట్లో కూడా బాగుంటాయి. మినపగుండ్ల ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సున్నుండలు టేస్ట్ బాగుంటుందండి. బెల్లంతో కూడా చేయొచ్చు, చక్కెరతో కూడా చేయొచ్చు, రెండు చేయొచ్చు. బెల్లంతో కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను. మా పిల్లలు బక్కగా ఉన్నారండి, దానివల్ల బలం కూడా లేనట్టు అవుతుంది. ఈ మధ్యలో చేతులు కాళ్ళు గుంజుతున్నాయి అవి ఇవి అంటున్నారు. ఇలా చేసి పెడితే కొద్దిగా వాళ్ళకైనా బలం ఉంటుందని మా మమ్మీ ఊరెళ్ళినప్పుడు చెప్పింది. ఓకే చేసి పెట్టు. ఆమె మొన్న ఊరెళ్ళినప్పుడు మమ్మీ పంపించింది. పిల్లలు ఇష్టంగా తిన్నారు. అలాగే నేను కూడా ఒకసారి ట్రై చేసినట్టు అవుతుంది అన్నట్టు చేశాను. ఇవి కలుపుతూనే ఉండాలండి. కలపకుండా అట్లనే వదిలేస్తే అడుగంటిపోతాయండి. కలుపుతూనే ఉండాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఉంచుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మొత్తం మెత్తగా పౌడర్ అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. అలా దానికి తగ్గట్టు 2 కప్స్ చక్కెర తీసుకోవాలి. 2 కప్స్ చక్కెర 2 కప్పుల గుండ్లు తీసుకున్నాం కదా, మనం 2 కప్పుల చక్కెర తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో ఒక 5 ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. స్పూన్తో కానీ చేత్తో కానీ స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని నెయ్యి వేడి చేసుకొని దాంట్లో వేసుకోవాలండి. నెయ్యి చల్లది వేసుకోవద్దు, మళ్ళీ ఉండలు కట్టడం రాదు. లైట్గా వేడి వేసుకొని ఉండ చుట్టుకోవాలి. నెయ్యి కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ లడ్డూ లెక్క చుట్టేసుకోవాలండి. మంచిగా నెయ్యి వేసుకుంటేనే ఉండలు చుట్టడం వస్తుంది, లేకపోతే రాదండి, షేప్ కూడా రాదు. కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఎంత నెయ్యి ఉంటే అంత మంచిగా ఉండలు మంచిగా వస్తున్నాయండి. నెయ్యి కూడా బలము పిల్లలకి, ఇటు మినపగుండ్లు కూడా బలము. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అన్నీ మంచిగా ఏం కలపం కాబట్టి మన చేత్తో చేసుకుంటాము. హైజీనిక్ ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చాయండి. పిల్లలు స్నాక్స్లో కూడా తీసుకెళ్ళవచ్చు. ఇవైతే అలా రౌండ్గా చుట్టేసుకుంటే సున్నుండలు రెడీ అయిపోతాయండి. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.